అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు నెల రాశి ఫలాలు. సింహరాశి వారు అడుక్కు తినే స్థాయికి వెళ్ళకముందే జాగ్రత్త పడండి. మరి ఆగస్టు మాసంలో సింహరాశి వారికి అలాంటి పరిస్థితులు ఎందుకొస్తాయి? అసలు ఆగస్టు మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వారి యొక్క లైఫ్ ఏ విధంగా చేంజ్ కాబోతోంది? ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. సింహరాశి వారు, సింహరాశి అంటే మనకు అందరికీ తెలిసిందే, చాలా చక్కటి రాశి అని చెప్పాలి. ఎందుకంటే సింహరాశి వారు చూడటానికి గంభీరంగా అనిపిస్తారు, కానీ మనసు చాలా మంచిది. రాశి చక్రంలో 5వ రాశిగా ఉన్నటువంటి ఈ సింహరాశి వారు మఖ 4 పాదాల్లో పుట్టినవారు, పూర్వ ఫాల్గుని 4 పాదాల్లో పుట్టినవారు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో పుట్టినటువంటి వ్యక్తులు సింహరాశి జాతకులుగా పేర్కొనబడతారు. అయితే ఈ సింహరాశికి ప్రభువు సూర్యుడు. ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే చాలా అద్భుతమైనటువంటి కాలం నడుస్తోంది. బట్ రాబోయేటటువంటి ఆగస్టు మాసం సింహరాశి వారిని భయభ్రాంతులకి గురి చేయబోతోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింహరాశి వారు ఊహించని పరిణామాలు ఈ ఆగస్టు మాసంలో చూడబోతున్నారు. వారు అడుక్కు తినే స్థాయికి వెళ్లే పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. మరి అంత దరిద్రమైన, హీనమైన పరిస్థితులు వస్తాయా అండి అనొచ్చు. నిజమే, చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సింహరాశి వారికి ఆగస్టు మాసంలో అనుకూలంగా లేదనే చెప్పబడుతోంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శ్రమతో కష్టపడి చదివితేనే యజ్ఞంలో, అంటే వాళ్ళు రాయబోయే ఎగ్జామ్స్ లో రాణించగలుగుతారు. అలా అయితేనే మార్కులు రావడం జరుగుతుంది. వాళ్ళ శ్రమ మీద వాళ్ళే, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళే నిలబడాలి. సో విద్యార్థులకి కొంచెం గడ్డు కాలమే. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా కొత్త ఉద్యోగం రావడానికి టైం పడుతుంది. చేసే ఉద్యోగంలో కూడా ఒడిదుడుకులనే ఉంటాయి. అంటే ఎదుటి వారి నుంచి సమస్యలు రావడం, మీ యజమాని నుంచి, అంటే మీ యొక్క పై అధికారుల నుంచి మీరు బాధల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అలా వస్తాయి అంటే మీ యొక్క పై అధికారులకి మీ గురించి మీ సహోద్యోగులు చెప్పేటటువంటి చెడు మాటలు ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క కెరియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకునేవి అంతగా నెరవేరవు. మీ శ్రమ మీద మీరే ఆలోచించి పనిచేసుకుంటూ ఉండాలి. సింహరాశి వారికి ఈ ఆగస్టు నెలలో మొత్తం విద్యలో, వ్యాపారంలో, ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మనశ్శాంతి కూడా తక్కువగా ఉంటుంది. ఈ పని చేస్తున్నా, అంటే ఎలాంటి పని చేస్తున్నా కూడా ఆసక్తి లేకపోవడం, పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఓపిక లేకపోవడం, విసుకొస్తూ ఉండడం, అలాంటప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. పని మీద దృష్టి పెట్టి పని చేసుకుంటూ వెళ్ళాలి. అలా అయితేనే మీరు అనుకున్న గోల్ సాధిస్తారు. సింహరాశి వారికి ఆరోగ్యం కూడా అంత బాగుండదు. కంటి సమస్యలు, శారీరక సమస్యలు ఇలాంటివి ఆగస్టు మాసంలో ఉన్నాయి. అయిన వాళ్లే అకారణంగా అనుమానిస్తూ ఉంటారు. అలాంటప్పుడే మనోధైర్యంతో ముందుకు అడుగు వేయటం చాలా మంచిది. అప్పుడే మిమ్మల్ని తిట్టిన వారు కూడా మీరే గొప్ప అని చెప్తారు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారు భవిష్యత్తులో మీకంటూ రోజులు వస్తాయి. అంటే ముందుంది మంచి కాలం అని చెప్పి చెప్పుకుంటూ ఉండండి మిమ్మల్ని మీరే. అలా ఎలా అంటే ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ మనం ఒక సినిమాలో ఉంటుంది. అలా మీకు మీరే పాజిటివిటీని ఫీల్ చేసుకుంటూ ఉండండి. భవిష్యత్తులో వచ్చేటటువంటి మంచి రోజుల గురించి మీరు ఆలోచిస్తూ పాజిటివిటీని ఫీల్ చేసుకోండి. అప్పుడు మీరు మీ పనులు వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయన్నమాట. ఆర్థిక సమస్యలు అప్పుడప్పుడు వ్యవహరించడం, అంటే కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల డబ్బు సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. ఎక్కడికి వెళ్లి ఆర్థిక సహాయం అడిగినా ఇంత తొందరగా దొరకదు. అలా ఖర్చులు అధికం అవడంతో చాలా వరకు కూడా ఇబ్బందులు పడతారు. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా కూడా మీరు చేయవలసింది ఏంటి? మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటే ఆ సమస్యలు అవే సర్దుకుంటాయి. అలాగే మీ సోదరిమణులు ఎవరైతే ఉంటారో, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీరు విరోధులుగా మారిపోతూ ఉంటారన్నమాట వాళ్ళకి. అప్పుడే సోదరులతో మాట్లాడేటప్పుడు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తల్లి తరపు బంధువులు అప్పుడప్పుడు మానసిక అశాంతి, అలజడిని, ఒత్తిడిని మీకు పెంచుతూ ఉంటారు. అలాంటప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి.
నిద్ర రాకుండా పీడకలు వస్తూ ఉంటాయి. సరిగ్గా నిద్ర పట్టక చాలా వరకు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడే మీరు చాలా నిబ్బరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విరోధాలు కూడా ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. శరీరానికి సుఖం తక్కువగా ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి వెంటాడుతూ కనబడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలు, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా ఉపశమనం నుంచి లభిస్తుంది. అలాగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, ఉపశమనం లభించేటటువంటి సూచనలు. ఆరోగ్య సమస్యలు కూడా కొంచెంగా నిదానంగా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ కలహాలు ఏవి ఉండవు. బంధువులతో సుఖంగా సంతోషంగా గడపడానికి మీకు ఎప్పుడు అనుకూల పరిస్థితులు వస్తాయి. మీరు ఎవరినైతే భగవంతుడిని నమ్ముతారో వాళ్ళని మీరు స్మరించుకుంటే ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే కాలమే అన్నిటికీ పరిష్కారం చెప్తుంది. ప్రథమంగా సింహరాశి వారు ప్రథమార్థంలో ఏ సమస్యలైతే ఎదుర్కొన్నారో ద్వితీయార్థంలో కూడా ఆ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. మబ్బులు వీడినట్టుగా ఆ సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారం అయిపోతాయి. ప్రథమంగా సింహరాశి వాళ్ళు ప్రథమార్థంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడతారని చెప్పొచ్చు. 15వ తారీఖు తర్వాత అంటే ఆగస్టు 15 తర్వాత మీకు ఏ సమస్యలు ఉండవు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. సింహరాశి వారికి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు ఏంటంటే 1, 6, 11, 18, 20, 26, 29. ఆగస్టు నెలలో సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 4, 8, 13, 16, 22, 24, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీలు అన్నారు కదా అని మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏమి పెట్టుకోకండి. జస్ట్ ఈ పని చేసుకుందాం అనుకున్నవి మాత్రం పెట్టుకోండి. ఇక ప్రతికూల రోజుల్లో అయితే ఏ పనులు చేయకుండా ఉండడం చాలా చాలా మంచిదని చెప్పబడుతోంది. ఇక అదే విధంగా సింహరాశి వారికి ప్రథమ అష్టమ రాహుదోషం ఉంది. ప్రథమంగా అష్టమ రాహుదోషం ఇది చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. అష్టమ రాహుదోషం పోవాలంటే ఈ నెలలో వచ్చే ఆదివారం రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల మధ్య దుర్గా కాళీ చండీ మహిషాసుర మర్ధిని అని మీ మనసులో ఎప్పుడూ తలుచుకుంటూ ఉండండి. ఇలా ఉగ్ర రూపాల్లో ఉన్న అమ్మవారి ఆలయంలో 4 నిమ్మడొప్పలు, మనం నిమ్మడొప్పలతో దీపాలు పెడతాం కదా, అలా దీపాలు వెలిగించండి. నిమ్మడొప్పల దీపాలు. ఇలా దుర్గాదేవి ఆలయంలో రాహుకాలం ఆదివారం పూట నిమ్మ దీపాలు వెలిగిస్తే ఈ అష్టమ రాహుదోషం అనేది పోతుంది. శివునికి కూడా తేనెతో గనుక చెరక రసంతో శివునికి కూడా తేనెతో గాని చెరుకు రసంతో కానీ అభిషేకం చేసుకోండి. ఆవుకి ముల్లంగి చూపించండి, తినిపించండి. ఇవన్నీ చేస్తే ఈ అష్టమ రాహుదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే అష్టమ రాహుదోషం పోవడానికి దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు కూడా ధూమ్ దుర్గాయే నమః, ధూమ్ ధూమ్ ఆ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. దానివల్ల అష్టమ రాహుదోషం తొలగిపోతుంది. దుర్గా అష్టోత్తరం చదువుకుంటే కూడా చాలా మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళకి గురుబలం తక్కువ ఉంది కాబట్టి శివ పంచాక్షరి స్తోత్రం చదువుకోండి. గురుబలం పెరుగుతుంది, కెరియర్ బాగుంటుంది. ఈ శివ పంచాక్షరి స్తోత్రం బాగా సహకరిస్తుంది. ఓం అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సారి చదువుకోండి. శివుడికి వీలైనప్పుడు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి. అలాగే శివ పంచాక్షరి స్తోత్రం చదవండి లేదా వినడంతో పాటు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండండి. మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.